కొన్ని లేఖనాలు చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము పేజీ నంబర్ అండి 155, పేజీ నంబర్ 155, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. 11వ అధ్యాయము 12వ వచనం, పేజీ నంబర్ 155. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగాన్ని దీవించి మన అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో దేవదేవుడు ఈ లేఖనాన్ని మనకు పంచిపెట్టును గాక. గమనిస్తున్నామండి ఈ మాట. దేవుడు తన సేవకుడైన, తన ఇంటిలో నమ్మకస్తుడైన మోషే ద్వారా తన ప్రజలకు సెలవివ్వమన్న మాట. ద్వితీయోపదేశం అంటే రెండోసారి ఉపదేశించడము. మనం గమనిస్తున్నాం ఈ మాట. చూడండి ఆ మాట. అది ఏది? అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఏ దేశం అది? కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము. మరి నీ దేవుడైన యెహోవా కన్నులు మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అంటుంటూ మరొక మాట అంటున్నాడు, ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు ఆకాశమందున్నాడు, మనము భూమి మీద ఉన్నాం. ఆయన కనుదృష్టి ఆయన పిల్లల మీదనే. నా పిల్లలు ఎలా ఉన్నారో భూలోకంలో, ఇక్కడ దేశాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అంతేకాకుండా తన ప్రజలను కూడా లక్ష్య పెడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 2వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. నిర్గమకాండము 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి మీద లక్ష్యముంచెను అని వ్రాయబడింది. దేశాన్ని మాత్రమే కాదు లక్ష్య పెట్టేది, తన ప్రజలైన ఇశ్రాయేలు మీద కూడా ఆయన లక్ష్యముంచాడు. వీరెవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, అబ్రహాం సంతతి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు యొక్క 12 కుమారులే ఇశ్రాయేలీయులు. యాకోబు పేరు మార్చబడింది. యాకోబు అనబడిది ఇక మీద నుండి నీ పేరు ఇశ్రాయేలే. మరొక పేరు కూడా ఉంది యాకోబుకు, ఇశ్రాయేలే కాకుండా జెరూసూను అనే పేరు యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, మనం గమనిస్తున్నాం, ఒక వ్యక్తికి 3 పేర్లు గమనిస్తూ ఉన్నాం. దేవుడు యాకోబు 12 కుమారుల యొక్క సంతతే. అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు, మీ సంతతి వారు ఎలా ఉంటారంటే ఆకాశ నక్షత్రంలో వలె విస్తరిస్తారు, సముద్ర ఒడ్డున ఉన్న ఇసుక రేణుల వలె విస్తరిస్తారు అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ రీతిగా వారు విస్ఫోటనం చెందారు. విస్తారమైన జనాంగము దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దారాదత్తం చేశాడు. వాగ్దాన దేశాన్ని వారికి దారాదత్తం చేశాడండి. మనము ఆ మాటలన్నీ కూడా ఇక్కడ గమనించగలం. వెనక భాగాల్లో మనం గమనిస్తే సంఖ్యాకాండము, లేవియాకాండము, మరి అలాగనే నిర్గమకాండంలో గమనించగలం ఆ మాటలన్నీ కూడా. దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఒకనాడు వారు ఆయనకు ప్రజలు. ఎప్పుడు ప్రజలు? క్రీస్తుకు పూర్వము దేవుడు వారికే, మనకు కాదు. క్రీస్తుకు పూర్వం, ఇంకా ఈ లోకంలో క్రీస్తు జన్మించక మునుపు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకే దేవుడు అంతే. అన్ని జనాంగమైన మనకు కాదండి, అన్ని జనాంగమైన మనకు కాదు. ఎప్పుడు ఆయన మనకు దేవుడయ్యాడు? ఎలా మనకు ఆయన దేవుడయ్యాడు అని గమనిస్తే లేఖనాల్లో సుస్పష్టంగా కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది ఆ మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాల్లో లేదా 10-11 వచనాల్లో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. గమనించండి ఆ మాటలు. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించాడు, పెరిగి పెద్దవాడయ్యాడు,
తన జనుడైన ఇశ్రాయేలు వద్దకు వచ్చాడు. వస్తే మన వాళ్ళు ఏమన్నారు గమనించగలం. పేజీ నంబరు 21, 1వ అధ్యాయం 11-12 వచనాలు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అవునండి, అంగీకరింపలేదు. ఇక్కడ మనం గమనిస్తున్నాము, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారి యొక్క తృణీకారమే, ఇశ్రాయేలు యొక్క తృణీకారమే నీకు నాకు మనకు ఆశీర్వాదకరము. గమనిస్తున్నామండి, నాడు వారి యందు లక్ష్యముంచిన దేవుడు నేడు ఆయన యందు విశ్వాసముంచిన మన యందు లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. చూడండి, దేవునికి పక్షపాతం లేదండి. దేవునికి ఏం లేదండి, పక్షపాతం లేదు. పరిశుద్ధ గ్రంథంలో 2 లేదా 3 చోట్ల ఆ పదము రాయబడి ఉంది. దేవునికి పక్షపాతము లేదు, ఆయన పక్షపాతి కాడు అని లేఖనాల్లో గమనించగలం. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు నేను మనము, ఆయన రుధిరధారల చేత కడగబడిన నీవు నేను మనము సంఘముగా, సమాజముగా, సమూహముగా ఉన్నాం. మనం గమనిస్తే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది ఆ మాట. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని రాయబడింది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరిదండి సంఘము? దేవునిది, దేవునిదండి, దేవునిది. దేవుని యొక్క రుధిరధారల చేత కడగబడిన నీవు నేను ఈ సంఘంలో అంగాలంగా చేయబడ్డామండి. చూడండి, వారి యందు లక్ష్యం ఉంచిన దేవుడు నీ యందు, నా యందు, మన యందు కూడా లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. కనాను దేశం మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి ఉంటూ ఉంది. అలాగనే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ తన కనుదృష్టి సంఘం మీదనే ఉందండి. ఎందుకు? మనమందరం ఆయన పిల్లలము, ఆయన సొత్తు నీవు నేను మనము. కనుక ఆయన పిల్లల పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ, ప్రేమ ఎక్కువ. నా పిల్లలు ఎలా ఉన్నారు లోకంలో చూస్తున్నాం. లోకంలో అనేకమైన ప్రమాదాలు, అనేకమైన గత సంవత్సరం మనం గమనిస్తున్నాం. ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు అనేకమైన ప్రమాదాలు అనేక చోట్ల జరగగా వార్తల్లో విన్నాం, కల్లారా కొన్ని చూశాం దృశ్యాలు. ప్రతి ఒక్కరి చేతిలో మరి సెల్ ఫోన్ ఉంది, దాంతో ఆల్రెడీ వార్తలు వస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉన్నాం ఎక్కడ ఏ ప్రమాదం వచ్చింది. అయినా దేవుడు 2025 సంవత్సరం జనవరి మాసం 1వ తారీఖు నుంచి మరి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు ఇంతవరకు నిన్ను నన్ను మనల్ని ఆయన ఆరోగ్యపు రెక్కల కింద భద్రపరిచాడు, కాచాడు, కాపాడాడు, కరుణించాడు, సంరక్షించాడు, పోషించాడు. ప్రతి అవసరం కూడా, ప్రతి అక్కర కూడా దేవుడు తన మహిమేశ్వర్యంలో తీరుస్తూ యాత్రా జీవితంలో, విశ్వాస యాత్రలో నిన్ను నన్ను మనల్ని ముందుకు కొనసాగేలా చేస్తూ ఉన్నాడండి. నిజమే కదండి? లేకపోతే ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే, ఆయన కృప మన మీద లేకపోతే, ఆయన మన మీద తన ప్రేమ ఉంచకపోతే మనం కూడా నశించిన వారి జాబితాలో ఉండేవారేమేమో. దేవునికి మన పట్ల అపారమైన ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేదు, కానీ ఆయనకుంది. ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. అమ్మ నాన్న ఉన్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగనే కట్టుకున్న భార్య, భర్త, వారు కలిగిన పిల్లలు, తోబుట్టువులు, స్నేహితులు, హితులు, ఇరుగు పొరుగువారు, బంధువర్గము, రక్త సంబంధికులు, అనేకులు మనల్ని ప్రేమించేవారు ఉన్నారండి. వారు కూడా మనల్ని ప్రేమిస్తారు, కానీ దేవునిలా ప్రేమించరు. మనల్ని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తి బంధువులు కావచ్చు, మరొకరు కావచ్చు, మన నుండి ఏదైనా లబ్ధి పొందుకోవడానికి, లాభం పొందుకోవడానికి మనల్ని ప్రేమిస్తారు. దేవుడు మన నుండి ఎటువంటి ప్రతిఫలాపేక్ష అపేక్షించకుండా నిజంగా ప్రేమించాడు. మనం ప్రేమించలేదు, ఆయనే ప్రేమించాడు. ఆ మాట సుస్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, మనము దేవుని ప్రేమించితివని కాదు, తానే మనల్ని ప్రేమించి, దేవుడే మనల్ని ప్రేమించాడండి. ఆయన ప్రేమించిన తర్వాతనే నీవు నేను మనము ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాం. నిజంగా అండి, ఎలా ప్రేమించాడు దేవుడు? ఆయన శాశ్వతంగా ఉంటాడు. మనం గమనించగలం. ఆది అంతములు లేని దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, మొదటివాడు కడపటివాడు ఆయనే.
సృష్టి ప్రారంభం కాక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన స్వయంభువుడుగా ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు, సమస్తాన్ని సృష్టించాడు. మానవులమైన మనల్ని కూడా ఆయనే పుట్టించాడు. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 100వ కీర్తన 3వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. ఆయనే మనల్ని సృజించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని ఈ మాట వ్రాయబడింది. యెహోవాయే దేవుడని తెలుసుకోండి అన్న మాట కూడా వ్రాయబడిందండి. ఈరోజు మనము ఆయన ప్రజలము, ఆయన సొత్తు. ఆనాడు దేవుడు కనాను దేశం మీద, అలాగునే ఇశ్రాయేలు మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నిలిపి ఉంటే, మరి నేడు మనం ఆయన ప్రజలం కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం పట్ల తన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి సంఘం మీదనే ఉంది. ఇంతకు సంఘానికి హెడ్ ఎవరండి? శిరస్సు క్రీస్తు అండి. మనం గమనించగలమండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. మరి సంఘము శరీరం అని రాయబడిందండి. ఆ మాట కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 30వ వచనం 2వ భాగంలో రాయబడింది. సంఘము అనే శరీరంలో నీవు నేను మనము అవయవములము, అంగాలుగా ఉన్నాం. గమనిస్తున్నామండి లేఖనాల్లో ఆ మాటలన్నీ కూడా. శిరస్సై ఉన్న దేవుడు సంఘాన్ని చూస్తూ ఉన్నాడు, సంఘంలో ఉన్న పరిశుద్ధులను చూస్తూ ఉన్నాడు, సంఘంలో ఉన్న విశ్వాసులను చూస్తూ ఉన్నాడు, సంఘంలో ఉన్న ఆత్మీయులను చూస్తూ ఉన్నాడు. మరి సంవత్సరానికి 365 దినాలు. ఈ 365 దినాల్లో స్థానిక సంఘంలో వారపు నియామక కోడికలు ఎన్ని? మరి ఏ నియామక కోడికు నీవు నేను వచ్చామో, ఏ నియామక కోడికు నీవు నేను మనము డుంబా పెట్టామో మనకే తెలుసు, దేవునికి తెలుసు. గమనించండి, ఎందుకు రావాలి దేవుడి సంఘానికి? రావాలి. ఇది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నువ్వు సంఘం అనే శరీరంలో అంగంగా ఉన్నావు. అంగంగా ఉన్న నీకు శిరస్సై ఉన్న క్రీస్తుతో ఏం కావాలి? సహవాసం కావాలి. ఆ మాట చక్కగా యోహాను రాసిన మొదటి పత్రికలో చక్కగా రాస్తాడండి. చూద్దాం ఆ మాటలు, చక్కని మాటలు ఒకసారి చదువుకుందామండి. ఆ మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఆ మాట చక్కగా ఉంది అన్నమాట, వినడానికి చాలా మంచిగా ఉందండి. చూడండి, పేజీ నెంబర్ అండి 220, పేజీ నెంబరు 220, 3వ వచనం 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినేదానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. మనం గమనిస్తున్నామండి. మరి ఎవరితో ఉంది మన సహవాసము? లోకంతోనా, సంఘంతోనా, దేవునితోనా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనా? ఎవరితో? మన సహవాసము. ఒకసారి పరిశీలించుకుందామండి. దేవుడి ప్రశ్న నన్ను వేసాడు, మీకు కూడా వేసాడు ఈ ప్రశ్న. మనం ఆయన సమాధానం చెప్పాలి. ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాము? నిజంగా సంఘంతో సహవాసం చేస్తున్నామా? నిజంగా అండి, ఎడతెగక ఉండాలి సంఘంతో సహవాసం. సంఘంతో సహవాసం లేకపోతే నువ్వు క్రీస్తు సహవాసం చేయలేవు. క్రీస్తు సహవాసం లేకుంటే తండ్రితో సహవాసం ఉండదు. గమనించండి, సంఘానికి శిరస్సై ఉన్న క్రీస్తుకు శిరస్సై ఉన్న దేవుడు, స్త్రీకి శిరస్సై ఉన్న పురుషుడు అని రాయబడింది. ఆధిక్యత గణపరచాలి, గౌరవించాలి, ఆయనకు లోబడాలి, ఆయనకు భయపడాలి. నీవు ఈ 365 దినాలలో ఈ సంవత్సరం మొత్తంలో దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఎన్ని మేలు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. లేకపోతే అనేక ప్రమాదాలలో, ఏ ప్రమాదంలో నీవు నేను ఏదైనా జరగవచ్చు. కానీ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావిలుండి వారిని కాపాడును. మన చుట్టూ ఆయన దూతలు ఆవహించి ఉన్నాయి. లోకంలో ఒక ప్రత్యేకమైన స్థిరత. మన 2 కళ్ళు ఉన్నాయి, 4 కనురెప్పలు ఉన్నాయి. ఈ 2 కనుగుడ్లను కాపాడడానికి ఈ 4 కనురెప్పలు ఎప్పుడు అలర్ట్గా ఉంటాయి. చూడండి, కావాలంటే ఉన్నట్టుండి టక్కని ఏదైనా వస్తే కళ్ళు మనకు తెలియకుండానే, మన ప్రమేయం ఏముండదు, కళ్ళు మూసుకుంటాయి, కనుగుడ్లను కాపాడుతూ ఉంటాయి. అలాగేనండి దేవుడు కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కానీ మనమే గుర్తిస్తలేం.
మనకున్న ఒక విధమైన ఈగో అది తీసేసుకోవాలి. అది ఉంటే మనం ఆత్మీయులం కాదు, అది ఉంటే మనం ఆయన పిల్లలం కాదు. మనలో తీసివేయాలి, అహంకారం తీసివేయాలి, గర్వం తొలగించుకోవాలి, వినయము, విధేయత, నమ్రత కలిగి ఉండాలి. అది లేనప్పుడు మనం ఆయన పిల్లలమే కాదు. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండమంటాడు దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట సుస్పష్టంగా వ్రాయబడింది. ఏ మనసు కావాలి నీకు, నాకు, మనకు? క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? సంఘమనే శరీరంలో నీవు నేను మనము అంగాలుగా ఉన్నప్పుడు మన మధ్య ఏముండాలి? యూనిటీ ఉండాలి, ఐకమత్యం ఉండాలి. ఇప్పుడు నా శరీరంలో ఉన్న అవయవాలు, కనబడే అవయవాలు మన ప్రతి ఒక్కరికి ఉన్నాయి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మనం గమనిస్తున్నాము. వేళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కుంది, నోరు ఉంది. అన్నీ ఒకదానికి ఒకటి ఐకమత్యంగా ఉంటూ ఉంటాయి. మరి కన్ను మరి నేనే గొప్ప అంటే కుదరదు కదండి. చెవు నేను గొప్ప అంటే కాదు కదా. దేని స్థానాన్ని బట్టి, ఈ అవయవం యొక్క పరిమాణాన్ని బట్టి అది గొప్పనే, అన్ని గొప్పనే. ఈరోజు సంఘంలో ఉన్న నీవు నేను కూడా, మనమందరం కూడా మనకున్న కృపావరాలను బట్టి దేవుడు మనల్ని ఒక్కొక్క పాత్రగా వాడుకుంటూ ఉన్నాడు. అంతేకాని ఇందులో అసూయ చెందాల్సిన అవసరం లేదు, ఈర్చపడాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదండి. మనం ఏ పాత్ర అయినా సరే, ఏ పనైనా సరే అది ఎంతో ధన్యతగా భావించి మనం ఆ పని చేయాలి. మనం గమనిస్తున్నాం, ఈ సంవత్సరంలో దేవుడు మన స్థానిక సంఘంలో అనేకమైన కూడికలు జరిగించాడు. దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. మరి ఈ సంవత్సరంలో నిజంగా మన సంఘం అనుబంధంగా ఇందిరమ్మ కాలనీలో బ్రాంచ్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. స్థానిక సంఘంలో పెద్దలు లేరు, పరిచారకుల నియామకం లేదు. ఉన్నవారు వాళ్ళు ప్రభునందు మన ప్రియులు నిద్రించారు. ఆ లోటును దేవుడు ఈ సంవత్సరం భర్తీ చేశాడు. ప్రతి సంవత్సరము వార్షికోత్సవ కూడిక జరుపుకుంటున్నాం. చక్కగా ఘనంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడండి. మన మధ్య ఎప్పుడైతే యూనిటీ ఉంటుందో, ఐకమత్యం ఉంటుందో, చక్కగా సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటుంది, ఆత్మీయంగా వృద్ధి పొందుతూ ఉంటుంది. ప్రభు రుధిరధారల చేత కడగబడిన నీవు నేను మనము ఎలా ఉండాలి? సహవాసంలో ఎడతెగక ఉండాలి. ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళంటే? ఉన్నారంటుంది సంఘం. పరిశుద్ధ గ్రంథం అలాంటి సంఘం ఉంది అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. చూద్దామా? అపోస్తల కార్యాలు అట్టి సంఘం ఉంది. ఆది సంఘం పురుడు పోసుకుంది. మరి వారు ఎప్పుడు మరి ఎడతెగక ఉన్నారంట. మరి ఈరోజు నీవు నేను అనేక పర్యాయాలు ఎడతెగుతూ ఉన్నామండి. సంఘానికి రావడానికి మనకు సమయం చాలుతా లేదు. సరే, పనులుంటే ఎవరం కాదనడానికి లేదండి. పనులు ఉన్నప్పుడు ఎవరం కూడా మనం కాదనడానికి లేదు. మరి పనులు లేక ఖాళీగా మనం ఉన్నప్పుడు అలా ఉంటే నిజంగా మనకు ఏమి లాభము చెప్పు? ఇంటి వద్ద ఉంటే మరి చూస్తే కోరక్ కుమారులు అంటారు. 24వ కీర్తన 10వ వచనంలో ఒక మాట అంటారు కోరక్ కుమారులు, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. నిజమే కదండి. మరి సంఘము అనే శరీరంలో నీవు నేను మనము ఉన్నాం. చూద్దామా ఆ మాటలు? అపోస్తల కార్యాలు మనం గమనిద్దాం. 2వ అధ్యాయము అక్కడ సంఘములో ఉన్న ఏక మనస్సును గమనించగలమండి. ఎలా ఉంది సంఘం అంటే, మొట్టమొదట పేతురు పాటు ఉన్న అపోస్తులు వారు ప్రసంగించినప్పుడు ఒకే మారు 3000 మంది రక్షింపబడ్డట్లు మనము గమనించగలం. 42వ వచనంలో మరి వారు సంఘంలో చేర్చబడిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. మన స్థానిక సంఘంలో నియామ కోడికలు ఉన్నాయండి, గమనిస్తున్నాం. మంగళవారం ఉంది, అలాగనే బేస్తవారము, శుక్రవారం స్త్రీల కోడిక, శనివారం విజ్ఞాపన ప్రార్థన కోడిక, ఆదివారం యథావిధిగా ప్రభుదినము. మరి ఈ కోడికలకు మనం ఎన్ని పర్యాయాలు ఆప్షన్ అయ్యామో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా అండి, ఈ వస్తున్న కొత్త సంవత్సరంలో ఇక్కడి నుంచైనా మనము స్థానిక సంఘానికి రావడానికి, నియామ కోడికలకు రావాలి. సంఘానికి రాకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ఎందుకంటే సంఘంలో వాక్యము సమృద్ధిగా ఉంటుంది. వాక్యం వినాలి. నువ్వు ఎదగాలంటే వాక్యం వినాలి. వినకపోతే ఎదగలేవు. నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియదు, నీ స్థితి తెలియదు, నీ పరిస్థితి తెలియదు. కనుక ఖచ్చితంగా ఇక నుంచైనా మరి దేవుడు మనల్ని లెక్క అడిగితే, ఏ నా కుమారుడా, ఏ నా కుమార్తె, నీకు ఒక సంవత్సరం దయాకిరీటంగా 2025 సంవత్సరాన్ని నీకు ఇస్తే, ఈ 365 దినాల్లో స్థానిక సంఘంలో ఉన్న నియామ కోడికలు ఎన్ని రోజులు వచ్చావు? ఎన్నిసార్లు ఆబ్సెంట్ అయ్యావు? వచ్చి ఎన్నిసార్లు మధ్యలో పోయావు ప్రభు దినంలో? ఇవి మనకు ఆశీర్వాదం కాదండి. ఆలోచించండి. దేవుడు మంచి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. కనుక ఆయనకు భయపడదాం, ఆయనకు లోబడదాం, ఆయన సన్నిధిలో గడుపుదాం, ఆయనతో సహవాసం చేద్దాం. సంఘంతో సహవాసము, క్రీస్తుతో సహవాసము, మరి దేవునితో, తండ్రి అయిన దేవునితో కూడా మన సహవాసం ఉండాలి.
అలా సహవాసం లేకపోతే, లోకంతో సహవాసం ఉంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందండి. ఒకే ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. నాకు ఇచ్చిన సమయం సరిపోయిందండి. మనం గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అది చదువుకుందామండి. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఏది మేలు అక్కడ రాయబడింది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది. తెల్లవారి వేకుచుక్క మీ హృదయంలో ఉదయించు వరకు చీకటి గల చోట్ల వెలుగుచు దీపమైనట్లుంది. ఆ వాక్యం పట్ల మీరు లక్ష్యం ఉంచినలా మీకు మేలుని వ్రాయబడింది. వాక్యం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వాక్యము. ఆయనే దేవుడు. ఆయన ఏందో మనం లక్ష్యం ఉంచాలి. అంతేకాని లోకంలో ఉన్న వాటి ఎందు లక్ష్యం ఉంచితే మనకు కీడే, మేలు కాదండి, మేలు కాదు. ఈ 2025 సంవత్సరం అంతా దేవుడు మనల్ని, మన కుటుంబాలను కాపాడాడు. సంఘంలో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని కాచిన దేవుని ఎంతగానో మనము స్తుతించవలసిన వారంగా ఉన్నామండి. చూడండి, ఆయనకి ఎంత ప్రేమ, చూడండి ఎంత కనికరం చూడండి. ఈ లోకంలో ఎవ్వరు చూపరు ఆయన లాంటి ప్రేమ. అంత ప్రేమమయుని దేవునిగా గల జనులు మనం దండులమే. కానీ మనమే సంఘానికి రావడము ఇక్కడి నుంచైనా మనకు వీలున్న వాళ్ళంతా ఉద్యోగం చేసుకొని రాలేని వాళ్ళు దాని గురించి ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. వీలుండి ఇంట్లో ఉండి రాలేక పొరుగుమ వాటితో ముస్లిం ముచ్చట్లు పెట్టుకొని రాకుండా ఉంటే అది మనకు క్షేమం కాదండి. నువ్వు దేవుని వాక్యం వినాలి, నువ్వు ఆత్మీయంగా ఫలించాలి. ఎందుకు? సంఘం అనే తోటలో నాటబడిన ఒలివ మొక్కలము. మళ్ళీ ఫలించావా? మారు మనసుకు తగ్గ ఫలాలు ఫలించావా? ఫలించాలి అంటే వాక్యం అనే వర్షంలో నువ్వు తడబాలి. తడిచినప్పుడే వాక్యం అనే ఆహారాన్ని నువ్వు స్వీకరించాలి. అప్పుడే నువ్వు ఫలించగలవు. అలా కాని పక్షంలో ఫలించవు. ఫలించకపోతే ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. నిజంగా అండి, ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలి? ఆత్మ ఫలము, నీతి ఫలము, వెలుగు ఫలము, సమాధాన ఫలాలు నమ్ముకున్న నీవు, నేను, మనమందరం కూడా ఫలించాలి. అంటే ఖచ్చితంగా మందిరానికి రావాలి, దేవుని వాక్యం వినాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి, సమయమందు అసమయమందు నెమరు వేసుకుంటూ వాక్యంలో వేరుపారే వరంగా ఉండాలి. ఫలించేడి కొమ్మలా ఉండాలి. మరి ఇక్కడి నుంచైనా మరి రాబోతుంది 2026 సంవత్సరము. కొన్ని నిమిషాలు తక్కువ ఉంది, 20 నిమిషాలు దాదాపు. మరి 2026 సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో ప్రభు ఎన్నో మేలు మన కుటుంబాల్లో చేశాడు, మన పిల్లలకు చేశాడు. దాన్ని బట్టి మనమందరం కూడా ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉన్నాం, గణపరచవలసిన వారంగా ఉన్నాం. ఆయన మనస్ఫూర్తిగా ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆయన్ను ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మరి అనంతరము జరిగే కార్యక్రమాల్లో మనము మనసు కేంద్రీకరించి ఆయన స్తుతిద్దాం, మనసారా కొనియాడుదాం. ఆ రీతిగా చేయడానికి దేవుడు నీకు నాకు మనకు సహాయం చేయనుగాక. ముందున్న సమయాన్ని దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలుచునుగాక. మరి ఈ సమయంలో మరి 3 లేదా 4 సహోదరులు ప్రార్థన చేస్తారు. మన యొక్క ప్రార్థనలోనే